జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మొదటిసారి జిల్లాకు వస్తున్న బీజేపీ ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమరయ్యలకు ఘన స్వాగతం పలికారు పార్టీ కార్యకర్తలు. అనంతరం స్థానిక యశోద నరహరి ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ ద్వారా పేదల భూములను పెద్దలకు దారాదత్తం చేసిందని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలు ఎవరూ ఆధైర్యపడవద్దని, రానున్న రోజుల్లో స్థానిక ఎలక్షన్లో ప్రజలంతా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా వెంటనే ఫోన్ చేయాలని, అర్ధరాత్రి అయినా సరే స్పందిస్తా అని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రి సంజీవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య, కందుల సంధ్యారాణి, గోమాసే శ్రీనివాస్, గొట్టెముక్కల సురేష్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గుర్రాల మల్లేశం, చౌదరి మహేందర్, మిసా అర్జున్రావు, కడారి అశోక్రావు, కుకట్ల నాగరాజు, కందుల శ్రీను తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే కార్యకర్తలు పరిచయం కావాలి. అక్కడ ఉన్న సమస్యలు ఇంకా మనకు అనేక గ్రామాలలో, నియోజకవర్గాలు, జిల్లాలో ఉండేటువంటి 3 నియోజకవర్గాలలో పబ్లిక్ హెల్త్ కావచ్చు, గ్రామ పంచాయతీలు కావచ్చు, వాళ్ళు ఏ సమస్యలు ఇచ్చినా మీ లెటర్ ప్యాడ్ మీద దాన్ని మీరు రిప్రజెంట్ చేస్తే కానీ కాకపోతే ఎలక్షన్స్ లో గ్రామ పంచాయతీలు అందించే జనరల్ ఎలక్షన్స్ లో బీజేపీ పార్టీ తెలంగాణలో గెలవబోతుంది. కాబట్టి దానికి మీరందరూ మేమందరము కలిసి పనిచేయాలి. కోఆర్డినేటెడ్ ఎఫెక్ట్తో పనిచేస్తే ఇప్పుడు ముందు మేము ఎట్లయితే ఇతరులను మీరు పిలిపించారో అదేవిధంగా ప్రతి ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరూ పోటీ చేసి గెలవడానికి ప్రయత్నం సిన్సియర్గా ట్రై చేసి చాలా మంది గెలుస్తారు, కొంతమంది ఓడిపోతారు. మార్గం ఒకటే డబుల్ ఇంజన్ సర్కార్. ఆ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటే మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో దాదాపు 119 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో 42 కాన్స్టిట్యూన్సీలు కవర్ చేస్తే దాదాపు ఒక మినీ అసెంబ్లీకి కల్పించినటువంటి ఎలక్షన్లో ఎటువంటి తీర్పు వచ్చింది అంటే బీజేపీ ఘన విజయం సాధించింది. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, ఇప్పుడు 3 శాసనసభ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ ప్రజలు, కార్యకర్తలు అందరూ గమనిస్తున్నారు. ఎక్కడికి పోయినా వాళ్ళ పని అయిపోయింది, వీళ్ళైతే సంవత్సరంలోనే అయిపోయింది. కాగా రానున్న రోజుల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం వస్తేనే మా భక్తులను బాగుపడతాయని ఒక ఆలోచనలో ఉన్నటువంటి భావజాలాన్ని మనం పసిగట్టాలి. పసిగట్టి మనము కోఆర్డినేషన్ చేసుకొని ఎలాంటి గ్రూపులకు ఎలాంటి మనస్పర్ధలు లేకుండా అందరినీ కలుపుకొని పోవాలి. ఎందుకంటే మిత్రులారా, నేను మొన్న సంవత్సరం కిందనే ఈ పెద్దపల్లి పార్లమెంటులో బీజేపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ టికెట్ ఇచ్చిన నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, నడ్డా గారికి, రథసారి కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా సంజయ్ గారికి, ఎంపీలు, ఎమ్మెల్యేలందరికీ, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మొన్న జరిగిన అంజిరెడ్డి గారు గ్రాడ్యుయేషన్ ఎలక్షన్లో ఘన విజయం సాధించిన మన పెద్దపల్లి జిల్లాలోని సన్మాన కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు అయినాక 2 సంవత్సరాల లోపే ఎన్నికలు జరిగితే 8 ఎంపీ స్థానాలు రక్తం మీద నడిచినటువంటి పార్టీ, రక్తతత్వంతో తయారైనటువంటి పార్టీ. ఈ పెద్దపల్లి జిల్లాలో 6 మంది నక్సలైట్లు చంపేసింది బీజేపీ కార్యకర్తలు. ఈ పెద్దపల్లి జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 22 మంది కార్యకర్తలు నక్సలైట్లు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చంపేసినా కానీ ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటినీ తట్టుకొని ఇప్పుడు గుర్రాల మల్లేశం మంచి మాట చెప్పాడు. ఏమన్నాడంటే 20 ఏళ్ళ నుంచి కూడా ఎవరు దిక్కుమొక్కు లేకున్నా ఈ కార్యకర్తలు మాత్రం ఈ పార్టీని ఎక్స్పెట్లే ఈ జెండా. ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ కార్యకర్త అంటేనే సైనికుల లెక్క. దేశ సరిహద్దుల్లో సైనికుడు ఎట్లయితే పోరాటం
భారతీయ జనతా పార్టీ 2 విజయాలు అందుకుంటుంది. కాబట్టి మీ అందరికీ కూడా సదా నాయకత్వం ఎప్పుడు కూడా కృతజ్ఞత భావంతో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాం. పార్టీకి ఆ అవకాశం రాలేదు. కానీ రాబోయే కాలంలో మొన్నటికి మొన్న జరిగినటువంటి మరి సంవత్సరం కింద జరిగిన పార్లమెంట్ ఎన్నికల లోపల మనం ఎవరిని కలిసినా కలవకపోయినా ఈ ప్రాంతంలో ముఖ్యంగా పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో మరి నిజంగా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం లోపల భారతీయ జనతా పార్టీకి ఎన్ని వేల సంఖ్యలో ఓట్లు పడ్డాయో మనందరం స్పష్టంగా చూసినాం. మరి ప్రజల్లో ఉన్నది ఇది, ప్రజలు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు. దీన్ని తప్పకుండా నాయకత్వం వహించే నాయకులందరూ దీన్ని ఉపయోగించుకొని